హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. రామరావణ యుద్ధంలో రాముడి చేతిలో రావణుడు చివరికి చనిపోయే ముందు 5 కోరికలు కోరుకున్నాడట. ఆ 5 కోరికలు ఏంటంటే, మొదటిది భూమి నుండి నేరుగా స్వర్గానికి ఒక మెట్ల మార్గం ద్వారా స్వర్గానికి వెళ్ళే దారిని ఇయ్యమని. అయితే ఈ స్వర్గానికి దారి ఉండడం వల్ల చనిపోయిన ప్రతి జీవి కూడా స్వర్గానికి వెళ్ళొచ్చు, బ్రతుకున్న జీవి కూడా స్వర్గానికి వెళ్ళి రావచ్చు అనే ఆలోచన. అలాగే రెండవ కోరిక, సముద్రంలోని నీరంతా కూడా మంచినీరుగా అయితే ప్రపంచంలో ఏ జీవి కూడా నీటి కోసం దాహం కోసం పరితపించకుండా ఉంటారు. అలాగే నీటి కోసం ఏ జీవి కూడా చనిపోకుండా ఉంటుందని రావణాసుడి కోరిక. మూడవ కోరిక, తల్లిదండ్రుల కంటే ముందుగా పిల్లలు చనిపోవద్దని. ఎందుకంటే ప్రపంచంలోనే ఇది చాలా అన్యాయమైన అభిప్రాయం. అయితే నాలుగో కోరిక, మనుషులు చనిపోయాక వాళ్ళ పాపపుణ్యాల గురించి తెలుసుకొని ఉంటే బాగుంటుందని. ఎందుకంటే మళ్ళా వచ్చే జన్మలో అలాంటి తప్పులు ఏమి చేయరని రావణాసురుడి యొక్క ఆలోచన. ఇక ఐదవ కోరిక వచ్చేసి, ప్రపంచంలో ఎవ్వరూ పేదవాడిగా చనిపోవద్దు, అందరూ ధనవంతులుగా ఉండాలని, వారి యొక్క గృహాలన్నీ బంగారమయం అయ్యి సుగంధాలతో వెదజిల్లాలని, ఎప్పటికీ నిత్యం ఆనందంతో జీవించాలి మనుషులు అని ఇలాంటి వరాన్ని 5 వరాలను కోరుకున్నాడట రావణాసురుడు. మరి రావణాసురుడి కోరికలను శ్రీరామచంద్రమూర్తి తీరిస్తే ఏ విధంగా ఉండేది? మీ కామెంట్లో చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. వాచింగ్ ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్